వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే 2025లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారో అదే జూనియర్ 10th క్లాస్ విద్యార్థులకు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్. దానికన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక నుంచి 9th క్లాస్ అంటే జూనియర్ 10th క్లాస్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్తో పాటు రానున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా మీకు ఈ ఛానల్లో అవైలబుల్కి రావడం జరుగుతుంది. ఇక ఈ ఎవరైతే ప్రస్తుతం 9th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఒకటి ఎస్ఎస్సి బోర్డ్ అంటే సిబిఎస్ఈ తెలియజేసింది. అంతకన్నా ముందు ఈ జూనియర్ 10th క్లాస్ విద్యార్థులు సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు అంటే స్టేట్ బోర్డుతో పబ్లిక్ ఎగ్జామ్ రాశారు. అదే లాస్ట్. ఇక నుంచి 10th క్లాస్ విద్యార్థులు స్టేట్ బోర్డుతో కాకుండా సిబిఎస్ఈ బోర్డుతో ఎఫిలియేటెడ్ అయి ఆ బోర్డు క్రింద పబ్లిక్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి లేక మార్చిలోనే సిబిఎస్ఈ బోర్డు యొక్క పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్ మీద ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏ టెక్స్ట్ బుక్ మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ 10th క్లాస్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ మీద క్లారిటీ ఇవ్వలేదు. చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటికే వీళ్ళకి 10th క్లాస్ సిలబస్ని స్టార్ట్ చేయడం జరిగింది. లాంగ్వేజెస్తో పాటుగా మ్యాథమెటిక్స్, సైన్సెస్ అండ్ సోషల్లో కూడా వీళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ని మొదలుపెట్టారు. కొన్ని లెసన్స్ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ టెక్స్ట్ బుక్స్ గురించి క్లారిటీ ఇవ్వటం, టెక్స్ట్ బుక్స్కి రిలీజ్ చేయడం చేయలేదు. అయితే నిన్న ఈ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వీళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేసింది. అయితే ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ టెక్స్ట్ బుక్స్ అనేది బైలాంగ్వేజువల్ అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ ఈ టెక్స్ట్ బుక్స్ 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. అంటే తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒక సైడు తెలుగు, ఇంకో సైడు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. ఇంగ్లీష్ విద్యార్థులకు ప్రైమరీగా ఇంగ్లీషు, నెక్స్ట్ పేజ్లో లేక నెక్స్ట్ సైడ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. ఏ విధంగా అయితే 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ బైలాంగ్వేజువల్లో ఉండేవో అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా 2 లాంగ్వేజ్లో అవైలబుల్కి తీసుకురావడం జరిగింది. ఇది విద్యార్థులకు చాలా మంచిగా ఉపయోగపడేటటువంటి ఒక విషయం. ముఖ్యంగా ఈ ఎప్పుడెప్పుడే మొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంలో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకి ఈ 2 లాంగ్వేజెస్లో ఇన్ఫర్మేషన్ లేక కంటెంట్ అనేది అవైలబుల్కి ఉండటంతో విద్యార్థులకు చదివేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే దాన్ని మన మాతృభాష అయినటువంటి తెలుగులో పక్కన దాని ట్రాన్స్లేషన్ ఇవ్వడంతో విద్యార్థి అది చదువుకోవడంతో కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు ఈ తెలుగు ట్రాన్స్లేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ బుక్స్ ఈ రోజు నుంచి అంటే ఫ్రైడే నుంచి మార్కెట్లోకి అవైలబుల్కి రావడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్స్ని మాత్రమే కొనుక్కోండి. ఇది స్టేట్ బోర్డు ప్రింట్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్. ఎన్సీఈఆర్టీ ప్రింట్ చేసినటువంటి బుక్స్ కాదు. ఎన్సీఈఆర్టీ బుక్స్ని మన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ దాంట్లో నుంచి కొంత లెసన్ని, కొంత ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసి 2 లాంగ్వేజ్లో ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంయుక్తంగా ఈ టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇప్పటికే ఎన్సీఈఆర్టీ బుక్స్ కొనుక్కున్నారో వాళ్ళు బాధపడవలసిన లేక కంగారు పడవలసిన అవసరం లేదు. 2 బుక్స్ కూడా సేమ్. 2 బుక్స్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ సేమ్, కంటెంట్ సేమ్. అయితే మన స్టేట్ బుక్స్లో ఎస్పెషల్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ సంబంధించి బైలాంగ్వేజువల్లో ఉండటం వలన విద్యార్థికి ఇది బాగా ఉపయోగపడతాయి. మీరు ఇప్పటికే బుక్స్ కొనుక్కొని ఉంటే కొత్తగా బుక్స్ కొనుక్కోవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పటికీ బుక్స్ కొనుక్కోలేదో ఇమీడియట్లీగా బుక్స్ కొనుక్కోండి. అలా కాకుండా మీరు ఈ డిజిటల్ ఫామ్ను అంటే ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవటానికి మీ అందరికీ కూడా ఈ 10th క్లాస్ బుక్స్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా
టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ కన్నా హార్డ్ కాపీ టెక్స్ట్ బుక్స్ ఉండటం చాలా చాలా మంచిది. ఎందుకంటే మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి మీకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా అవసరం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెక్స్ట్ బుక్స్ అనేవి కొనుక్కోండి. అంతేకాకుండా ఈ జూనియర్ 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని అప్డేట్స్ రూపంలో మీకు అందిస్తాను. సో మీరు కనుక